ఎప్పుడైతే పరమాత్మ దర్శనం జరుగుతుందో అప్పుడు జీవుడికి మరల జన్మ అనేది ఉండదని వారికి ఒక్కొక్క చక్రాన్ని చూపించారు బ్రహ్మంగారు. అలా బ్రహ్మంగారు తాను స్వయంగా చక్రాలను చూపించగానే తన్మయత్వంతో మునిగిపోయిన కక్కయ్య సిద్ధయ్య ఎంతో సంతోషించారు. ఇక కక్కయ్య సిద్ధయ్య స్వామితో ఇలా అన్నారు, గురుదేవా, మీ పరిపూర్ణ అనుగ్రహం చేతనే ఈరోజు ఈ చక్రములందున్న దేవతామూర్తులను దర్శించుకోగలిగామని ఆనందంతో బ్రహ్మంగారి పాదాలకి నమస్కారం చేసుకున్నారు. కక్కడు ఇక స్వామితో, గురుదేవా, నీ దయ వల్ల నా జన్మ సుకృతమైంది, కానీ శ్రీహత్యాపాతం నేను ఎలా పోగొట్టుకోవాలని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు దయాసాగరుడైన వీరబ్రహ్మేంద్ర స్వామివారు, కక్క, నీ భార్య గురించి దిగులు చెందుకు అని చెప్పి మంత్రాక్షితులను విభూది జలములను చనిపోయి ఉన్న ముత్తమ్మ దేహం మీద చల్లిన వెంటనే ఆమె గాఢ నిద్రలో నుండి లేచినట్లుగా లేచి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈరోజు ఎంత మంచిగా నిద్రపోయాను. ఈరోజు నిద్రలో నాకు దివ్యమంగళ స్వరూపులైన త్రిమూర్తుల దర్శనం అయ్యింది. నాకెంతో ఆనందంగా ఉంది.